సభను ఉద్దేశించి మన డైనమిక్ ఎంపీ ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ గారిని మాట్లాడడంగా కోరుతున్నాం. వేదిక మీద ఉండే సోదరుడు మేమిద్దరము 1.5 సంవత్సరం నుంచి కంటిన్యూస్ గా ఏదో ఒక దాని మీద మాట్లాడుకుంటుంటాం. కార్యక్రమాల గురించి అయినా ఏదైనా కానీ నాకు ఏదైనా కానీ వెనకాల ఉండి మంచి పనులు చేయడానికి కారణమైన రాజు గారి వెంకటరాజు గారికి, అలాగే జెడ్పీ చైర్మన్ మనకి ఎప్పుడు కూడా ఎలాంటి సమస్య ఉన్నా కూడా జెడ్పీలో ఇమీడియట్ గా చైర్మన్ కి చెప్తే ఇమీడియట్ గా సాల్వ్ చేసి ఎన్ని వర్కులు కావాలని వర్కులు ఇచ్చి పనులు చేపిస్తున్న పద్మశ్రీ గారికి, అలాగే వేదిక మీద ఉండే పెద్దలకి, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. ఇవాళ మనం ఒకసారి ఊరికనే ఈ బిల్డింగ్ ని ఎలా చేయాలి ఏం చేయాలని ఒకసారి ఒక చిన్న మీటింగ్ లాగా పెట్టుకున్నాం. ఆ మీటింగ్ లో అందరం కూడా ఒక డిసిషన్కి వచ్చాం. ఇక్కడ ఇది ఒక మాడిఫై చేసి ఈ బిల్డింగ్ ని మనం పాతకాలంగా లేకుండా మళ్ళీ ఒక 40-50 ఏళ్ళు మోడర్నైజేషన్ కి వాడుకుండేట్లు తయారు చేస్తామని అనుకున్నాం. అదే విషయం నేను ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా కంపల్సరీ చేయండి అని వెనక నుండి ఆయన ఇది ముందుకు నడిపించడంలో ఆయన పాత్ర ఫుల్ గా ఉంది. ఇవాళ అలాగే 20 లక్షల రూపాయలు ఆయన కూడా ప్రకటించారు. 70 లక్షల రూపాయలతో ఇంకా కొంచెం ఒక 30-50 లక్షలు కొంచెం ఎక్కువైనా కూడా ఇది ఖర్చు పెట్టి మేము చేపిస్తామని కూడా మీ అందరూ చెప్తున్నాం. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్లు మన ద్వారకా తిరుమలలో ఈ కళ్యాణ మండపం ఒక వైభవం తీసుకుని రావాలి. ఆ రకంగా ఈ కళ్యాణ మండపంని తీర్చిదిద్దడంలో మన కమిటీ మెంబర్స్ అయినా కానీ వీళ్ళందరూ కూడా, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఒక ఆర్కిటెక్ట్ ని పెట్టి దీన్ని డిజైనింగ్ చేయమని చెప్పాను. అదే రకంగా మీరు చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. అలాగే ఎమ్మెల్యే గారు చాలా చెప్పారు, మీరు ఫస్ట్ ఇదని. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు పాలిటిక్స్ లో రావాలా లేదనుకుంటున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పిలిచి కంపల్సరీ మీరు చేయాలంటే సరే నేను చేస్తానని చెప్పాను. నేను కూడా కొత్తగా వచ్చినప్పుడు ఎలాగ న్యాయం చేయగలుగుతాం అనేది నా మనసులో కూడా ఉండింది. బట్ సరే దిగాము, 100% న్యాయం చేయాల్సిందే. అదైపోయినాక మీరు అందరూ హై మెజారిటీగా గెలిపించారు. గెలిపించినాక ఎక్కడ కానీ ఊరికనే ఉండకుండా, టైం పాస్ ఎక్కడ కూడా చేయకుండా, కాన్స్టిట్యున్సీ పార్లమెంట్ కి ఏం కావాలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వేరే డిస్ట్రిక్ట్ కంటే మన డిస్ట్రిక్ట్ కి ఎక్కువ నిధులు తీసుకొని రావడంతో సపోర్ట్ చేయగలం. అలాగే బీసీ కులాలకి, బీసీ కమ్యూనిటీకి అయినా కానీ, అలాగే ఎవరికి ఎలాంటి కావాలన్నా ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ అయినా కానీ ఎవరికి ఎలాంటి కమ్యూనిటీ హాల్స్ కావాలన్నా కూడా, అలాగే ఎవరికి ఇవాళ పల్లెల్లోకి పోయి పల్లెల్లో మన ఎస్సీ ఎస్టీ ఏరియాస్ లో ఈవెన్ కరెంట్ లేకపోయినా కూడా కరెంట్ ఇచ్చే కార్యక్రమం. అలాగే గ్రేవ్ యార్డ్స్ ఇస్తున్నాం. ఈసారి 10 కోట్లు గ్రేవ్ యార్డ్ ఎప్పుడు కూడా ఏ జిల్లాలో అయినా కానీ ఎప్పుడు కూడా ఇప్పటివరకు ఎప్పుడు ఇవ్వలేదు. ఇదే ఫస్ట్ టైం గ్రేవ్ యార్డ్స్ కి 10 కోట్లు నిధులు కేటాయించి గ్రేవ్ యార్డ్స్ కి కూడా ఒక డిజైన్ ఫైనలైజ్ చేసి ఎస్సీలకైనా బీసీలకైనా ఎవరికైనా కానీ గ్రేవ్ యార్డ్స్ ఇచ్చేట్లు ఒక కార్యక్రమం చేస్తున్నాం. ఆ కార్యక్రమం కూడా ఈసారి 10 కోట్లు ఇస్తున్నాం. వచ్చే రోజు నుంచి ఇంకా ఎక్కువ మన పల్లెల్లో ఈ గ్రేవ్ యార్డ్స్ కి సంబంధించినవి కూడా చాలా వరకు ఇస్తాం. ఇంకొక విషయం ఏంటంటే, ఇవాళ ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తున్నట్లు, ప్రోగ్రామ్ చేస్తున్నట్లు, అలాగే ఇక్కడ ఒక కొత్త ఎమ్మెల్యే అయినా కూడా ఎప్పుడో నుంచి పరిచయం ఉన్నట్లు అందరికి కూడా కలుపుకుంటూ వెళ్తున్న ఎమ్మెల్యే గారికి ఎప్పుడు నేను చాలా మంచి ఎమ్మెల్యే గారికి ఉంది. నాకు చాలా ఇష్టమైన పర్సన్, సోదరుడు. ఎప్పుడు కూడా మేము ఇద్దరం కూడా కంటిన్యూస్ గా ఏదో పని మీద ఫోన్ లో మాట్లాడుకున్నాం. ప్రోగ్రామ్స్ ఇలా చేస్తే బాగుంటుంది, ఇలాంటి రోజు మాట్లాడుకుంటుంటాం. ఎప్పుడైనా ఢిల్లీకి వస్తే ఆయన కలుస్తుంటాడు. సో ఇద్దరికి ఒక ఫ్రెండ్షిప్ ఉంది. అదే ఫ్రెండ్షిప్ లో
మన అభివృద్ధి కార్యక్రమాల్లో అయినా కానీ మన జిల్లా అయినా కానీ లేకుంటే మన ఆయన కాన్సెన్సీలు అయినా కానీ ఎలాంటి ఇది ఉన్నా కూడా నేను కూడా తోడ్పాటుగా ఉండి ఆయనకి సహకరిస్తాను. అలాగే ఇవాళ ఈ ప్రోగ్రామ్ కి ఆయన రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఇవాళ ఆయన చేతులతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. మంచిగా ఇవాళ ఆయన పేరు నిలబెట్టాలంటే ఈ కళ్యాణ మండపం అయినా కానీ అందరూ వాడుకుంటే కళ్యాణ మండపంలో అంతా కూడా సక్సెస్ఫుల్ గా చాలా క్లారిటీగా మంచిగా మోడర్న్ గా ఏ కళ్యాణ మండపం ప్రైవేట్ కళ్యాణ మండపం కూడా ఉండకున్నట్లు ఈ కళ్యాణ మండపం ఉన్నట్లు చేయాలని చెప్పి కమిటీ ఎమ్మెల్యే గారు చెప్పినట్లు నాకు అది మనసులో ఉంటుంది. ఎప్పుడు కూడా అందరూ కూడా కలిసి పని చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీరందరూ కోరుకుంటేనే నేను ఎంపీగా వచ్చాను. మీరందరూ కోరుకుంటే నన్ను ఎంపీగా గెలిపించారు. మీ అందరూ కూడా ఇవాళ ఎక్కడో ఒక చిన్న పని కాలేదనో లేకుంటే ఇంత వ్యవస్థలో ఒక్కొక్కసారి అందరికీ పని కాకపోవచ్చు. కొన్నిసార్లు కొన్ని తగ్గిపోవాల్సిన అవసరం ఉంటుంది. నేను కూడా చాలా తగ్గి పనులు చేసుకుంటుంటా. అందుకని కొన్ని తగ్గడం వల్ల మనం ఏం తక్కువ, కొన్ని తగ్గడం వల్ల ఇంకా పెరుగుతాం కానీ ఎక్కడ తగ్గం. నేను ఈ 1.5 సంవత్సరం ఈ 2 ఏళ్ళు దగ్గర 2 ఏళ్ళలో నేను చూసింది ఏంటంటే ఏదైనా చిన్న విషయం ఏదైనా ఇద్దరు ఒకటే మండలంలో కానీ ఒకటే పంచాయతీలో కానీ ఒక పని కాకపోవచ్చు. మనము మ్యాజిక్ చేయలేము, మనమేం దేవుడు కాదు. సడన్ గా ఓవర్ ద నైట్ అన్ని మార్చేయడానికి మనకి అంత ఇది కూడా ఉండదు. మన మీద ఎక్స్పెక్టేషన్ ఉంది. ఆ ఎక్స్పెక్టేషన్ కి చాలా వరకు పనులు చేస్తున్నాం గ్రామాలలో. బట్ కొన్ని గ్రామాలలో కొన్ని విషయాలు కొంచెం మందికి చేయగలుగుతాం, కొంతమందికి కొన్నిసార్లు చేయలేము, కొన్ని రోజులు పోయితే అది జరుగుతుంటుంది. బట్ దానివల్ల మనోళ్ళైనా కానీ అలాగే అందరికీ అయినా కానీ ఏదైనా ఇష్యూ వచ్చిందనుకోండి మళ్ళీ సాల్వ్ చేసుకుంటాం. మీ నాయకుడుగానే ఉంటున్నాం, మీకోసం పనిచేయడానికే ఉంటున్నాం. సో అందరం కలిసి పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎక్కడికైనా చిన్న ఇష్యూ ఉన్నా కూడా మనం అందరం కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకుంటే ఇష్యూ లేదంటే ఇంత పెద్ద కుటుంబంలో చిన్న మనస్తత్వాలు వస్తూనే ఉంటాయి. దానివల్ల వేరే వాళ్ళని ఎంకరేజ్ చేసి దీనిలో ఇది చేయకూడదు. ఇవాళ మనం అందరం ఐక్యంగా ఉండడం వల్ల ఏదైనా కూడా మనం సాధించుకోవడానికి ఒక బలం వస్తుంది. ఆ బలం రావాలంటే అందరం ఐక్యంగా ఉండాలని మళ్ళీ మేము అందరికీ తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెన్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366.